నాథ్ గారు. శోభన్ గారు చెప్పండి. బాగున్నారా? ఎలా ఉంది సార్ మన పాత మ్యాట్రెస్ కానీ మంచం కానీ క్వాలిటీ ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. యాక్చువల్గా ఆల్మోస్ట్ 10 years బ్యాక్ తీసుకున్నాను నేను. ఓకే. స్టిల్ మొన్న రీసెంట్గా మాకు వరదలు వచ్చేసి ఓకే ఆల్మోస్ట్ ఒక 4 days అలా వాటర్లో ఉండిపోయింది. ఓకే. తర్వాత నాట్ ఈవెన్ ఒక చిన్న క్రాక్ కూడా రాలేదు యాక్చువల్గా. మళ్ళీ దాన్ని ఒక్కసారి ఏం చేశానంటే మీరు చెప్పారు కదా, ఒకసారి మళ్ళీ మొత్తం పాలిష్ చేసుకున్నాను. అదే మా సబ్స్క్రైబర్స్ కూడా నేను ఆల్రెడీ చాలాసార్లు అదే చెప్తాను, ప్లేవుడ్ మంచాలు వద్దు, టేక్ మంచం తీసుకుంటే మీకు 0 మెయింటెనెన్స్ అని. అంటే అది నేను ఎప్పుడు చెప్తున్నానే తప్ప మీరు నాకు తెలిసినా కూడా నేను మీకు అదే సజెస్ట్ చేశాను. ఆ సజెషన్లో మీకు టేక్ వుడ్లో మంచం ఫుల్ సాటిస్ఫై అయ్యారా? చాలా చాలా, అందుకే చెప్తున్నా. ఈవెన్ వరదల్లో 4 days అలా నానిపోయింది మా మంచం. ఆల్మోస్ట్ ఇలా ఈ పోర్షన్ వరకు వచ్చేసినాయి వాటర్ మొత్తం. సో 70% మంచం అంతా మునిగిపోయింది. ఓకే. అయినా 4-5 days తర్వాత కూడా ఈవెన్ ఒక చిన్న క్రాక్ కానీ ఏమీ అవ్వలేదు. కానీ పైన ఒకటి ఏదైతే మనం ఆ సపోర్టింగ్ ఇస్తాం కదా, అది కొద్దిగా ప్లేవుడ్ అదే నేను అదే చెప్తున్నా. ప్లేవుడ్ మంచానికి ఏంటంటే వాటర్ అబ్జర్వింగ్ కెపాసిటీ ఉంటుంది. ప్లేవుడ్కి వచ్చేప్పటికి వాటర్ పీల్చుకుంటే అది మీరు ఇంకా ప్లేవుడ్ అన్నారు, మొత్తం మంచమే ప్లేవుడ్ అయితే ఈ పాటికి పడేసేవారు. మీరు ఇప్పుడు ఈ ప్లేవుడ్ వాటర్లో తడిచింది కాబట్టి ప్లేవుడ్ మొత్తం తీసి మంచం మొత్తం యూజ్ చేసుకోవచ్చు. అదే ఇంకా ప్లేవుడ్లో ఇంకా మంచి వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్లు ఉంటాయి. కస్టమర్ బేర్ చేస్తానంటే మేము అవి కూడా సజెస్ట్ చేస్తాం. ఆ అమౌంట్ పే చేస్తే అది వాటర్లో ఇంత టైం వరకు అనేది సస్టైన్ ఉంటుంది. ఫ్లడ్స్ టైం అంటే మీకు కంటిన్యూస్ ఉండిపోద్ది. నార్మల్ టైంలో అయితే జనరల్ వాటర్ పడుతుంది తప్ప ఫ్లడ్స్ లాగా వాటర్ ఉండదు కాబట్టి దానికి ఎంత టైం అని ఉంటుంది. ఆ టైంలో మీకు సస్టైన్ అవుతుంది. మీరు అంటే కస్టమర్ చాయిస్, మార్కెట్లో నా ఏదో ప్లేవుడ్ ఇచ్చి వదిలించేసుకోవాలనుకుంటారు. మనం అలా కాదు, కస్టమర్ అడుగుతాం. దాంట్లో రెడ్, వైట్, బ్లాక్ అని రకాలు ఉంటాయి, థిక్నెస్ ఉంటాయి. మళ్ళీ దాంట్లో హార్డ్ ప్లేవుడ్ అని ఉంటుంది, బ్రాండెడ్ ప్లేవుడ్లు ఉంటాయి. మనం క్వాలిటీ ఇవ్వాలంటే ప్రైస్ ఫ్యాక్టర్ పెరుగుద్ది. కొంత కస్టమర్ నాకు బడ్జెట్ ఇంట్రెస్ట్ ఇట్లీ అంటే నేనేం చేయలేం. వాళ్ళు దానికి ఎక్స్ట్రా అమౌంట్ ఎఫర్ట్ పెడతానంటే మేము కంపల్సరీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం జనరల్గా ఇచ్చే 15 mm ప్లేవుడ్ ఇస్తాం. దాంతోపాటు వాళ్ళు ఏమైనా బేర్ చేస్తారంటే మేము అది కూడా ఇస్తాం. మీరు ఆ ప్లేవుడ్ కూడా వేసుకుంటే ఇంకా మంచం ఇంకా లైఫ్ ఇంకా అసలు ప్లేవుడ్ పోదు, మంచం పోదు. అందుకే హ్యాపీ కస్టమర్ సార్ నేను. థ్యాంక్ యూ ఇంకో మంచం కోసం వచ్చాను. సో విజయవాడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేశారంటే అర్థం చేసుకోండి. సో మీరు ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఐ రికమెండ్ శ్రీ డ్రీమ్ ఫర్నిచర్ వరల్డ్. సో క్వాలిటీ అంటే శ్రీ డ్రీమ్ ఫర్నిచర్ వరల్డ్ వచ్చేసి తీసుకోండి సార్, మంచి ప్రైస్ ఇస్తారు. మ్యాట్రెస్ కూడా మీరు మంచం కింద సెలెక్ట్ చేసుకున్నారు. ఆ వీడియో నేను తర్వాత చెప్తాను. దీంట్లో మన దగ్గర ఉన్న మ్యాట్రెస్ కూడా లాటెక్స్ ఉంటుంది, రీబాండెడ్ విత్ లాటెక్స్ ఉంటుంది, రీబాండెడ్ విత్ పియూ ఉంటుంది, రీబాండ్ విత్ మెమరీ ఫోమ్ ఉంటుంది. మన దగ్గర ఉన్న బ్రాండ్స్ ప్రెసెంట్ మనం డైరెక్ట్ డీలింగ్ చేసేది స్లీప్ వెల్, స్లీప్ ఫ్రెష్, రీపోసు, సెంచురీ వాల్, ది ష్యూరెస్ట్, ఈ 3 ఉంటాయి. నేను మీ పర్సనల్ ఒపీనియన్తో నేను సజెస్ట్ చేసేదంటే రీబాండెడ్ విత్ లాటెక్స్కి వెళ్ళండి. అంటే ఎందుకు అంటే రీబాండెడ్ మీకు హార్డ్గా అలాగే ఉంటుంది, పైన ఉన్న 2 inches 3 inches మీకు సాఫ్ట్గా ఉంటుంది. సో ఈ కింద హార్డ్ ఉన్న కేకు ఎప్పటికీ పాడవదు. అదే మీరు లేదు నా ప్రీమియంగా వాడతాను అనుకుంటే కింద మెమరీ ఫోమ్, పైన లాటెక్స్ తీసుకోవచ్చు. కాకపోతే మెమరీ ఫోమ్, లాటెక్స్ మీకు ఇన్ ఫ్యూచర్లో మేబీ మన ఏజ్ ఫ్యాక్టర్ పెరిగే కొద్దీ బ్యాక్ బోన్ పెయిన్స్ ఇలాంటి ప్రాబ్లమ్ కాంప్లికేషన్స్ వస్తాయి అనుకుంటే రీబాండెడ్ విత్ లాటెక్స్కి వెళ్ళిపోండి. మీరు నన్ను టేక్ మంచం ఎలా నమ్మారో పరుపు మంచం కూడా నేను చెప్పినట్టు రీబాండెడ్ విత్ లాటెక్స్ తీసుకోండి, 100% బాగుంటుంది. ఈ బ్రాండ్ వ్యారంటీ 10 years ఉంటుంది. 1 year 2 year కాదు, నా దగ్గర కొనడం కాదు, మీ కంపెనీ ఆన్లైన్ వ్యారంటీ 10 years ఇస్తుంది. చినిపోతే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏదైనా అయితే సరే, ఇప్పుడు మీరు 1 side అణిగిపోయింది అనుకుందాం, ఒక సైడ్ బాగోలేదు, ఒక సైడ్ అణిగిపోయింది, అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. యాక్చువల్లీ దీంట్లో కూడా అందరూ వ్యారంటీ ఎలా క్లెయిమ్ అవుతుందని చెప్పారు. నేను మీకు ఓపెన్గా చెప్తా. 1 year మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయితే మేము బిల్ రాసిన డే నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 1 yearలో ఏ మాత్రం డ్యామేజ్ అయినా పీస్ టు పీస్ కంపెనీ రీప్లేస్ చేస్తుంది. అది కూడా కంపెనీ పర్సన్ విజిట్ చేసిన తర్వాత అది నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా లేకపోతే కస్టమర్ ఏమైనా మిస్రీడ్ చేయడానికి చేశారా వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి దాన్ని రిపేర్ అంటూ ఏది చేయదు, కొత్త రీప్లేస్ 1 yearలో ఫుల్ రీప్లేస్మెంట్. నెక్స్ట్ 2nd year నుంచి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మీది ఇప్పుడు మార్కెట్ వాల్యూ. లైక్ అండ్ షేర్ శ్రీ డ్రీమ్ ఫర్నిచర్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.